అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మున్ముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. పశ్చిమ జోన్ 20వ డివిజన్ లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. జనతా పార్టీ, జనతాదళ్ రెండు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకొని ఈరోజు ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సభ్యత్వం లోపల మొదటి స్థానంలో ఉందంటే బీజేపీ నాయకులు కార్యకర్తల కృషి ఎంత ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కూడా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కూడా ఈరోజు ప్రపంచంలో అగ్రగ్రామంగా నిలిపినట్టే, వారి యొక్క బలిదానాలు చేసుకొని ఈరోజు అగ్రగామి నిలిపినట్టే వారికి ప్రత్యేకించి కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు బీజేపీ ఎంతటి అభివృద్ధి సాధిస్తే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈరోజు ప్రపంచం లోపల కూడా ప్రపంచాన్ని సైతం ఈరోజు ముందుకు ప్రపంచం లోపటే ఒక నెంబర్ 1 స్థానానికి ఎదిగే విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 12 సంవత్సరాల కాలం లోపల కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఎక్కడైతే క్లిష్టమైన సమస్యలున్నాయో వాటన్నింటినీ కూడా రూపుమారుస్తున్నారు. 317 ఆర్టికల్ ఎంతో పెద్ద సమస్య ఉండే, ఆ సమస్యని దేశం లోపల కూడా ఏదైతే కాశ్మీర్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి 2 విధానాలు ఏదైతున్నాయో, 2 రాజ్యాంగాలు ఏదైతున్నాయో దాన్ని రూపుమార్చి భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్ కూడా బీజేపీ పార్టీ ఎదుగుదల కూడా ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనము బీజేపీ పార్టీ ఏదైతే మనము ఈ యొక్క కైవసం చేసుకోవాలన్నా కూడా ముఖ్యమంత్రి సీఎం పదవి కావాలన్నా అసెంబ్లీని చేసుకోవాలన్నా కూడా మనందరం కలిసికట్టుగా కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు కానీ ప్రతి కూడా అందరూ కూడా ఏదైతే మనకు ఉన్నటువంటి ఎక్కడైతే అభివృద్ధి లోపల కూడా ముందుండాలి, పార్టీని బలోపేతం చేసేటప్పుడు కూడా ముందుండాలని ఈ సందర్భంగా తెలియస్తూ అందరము బీజేపీ నాయకులకు కార్యక్రమం మరొక్కసారి కూడా మీరందరూ కూడా శ్రమించి ఈరోజు ఈ యొక్క శ్రమతోనే ఈ యొక్క ఏదైతే ఫలితాలతో ఈరోజు మనము ఈ బీజేపీ పార్టీని ఇది కేంద్రం లోపల 3 సార్లు కూడా మనం ఈరోజు అధికారంలో తీసుకొచ్చినాం. వారందరూ కూడా కృషి ఉన్నది, కార్యకర్తలకు నాయకుల కృషి ఉంటేనే ఈరోజు మనందరం కూడా 3 సార్లు కూడా కేంద్రంలో కూడా అధికారం తీసుకొచ్చినాం. అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క బలోపేతానికి అదేవిధంగా అధికారం తీసుకొచ్చే విధంగా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలుసు. మరొక్కసారి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్యకర్తల నాయకులు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. జాడి బాలరెడ్డి, బీజేపీ వెస్ట్ జోన్, పశ్చిమ జోన్.